శ్రీ గురుభ్యో నమ. అష్టమి రోజున మహాగౌరీదేవిని ఆరాధిస్తారు. ఆమె ఆత్మశుద్ధిని, అజ్ఞాన నిర్మూలనను సూచిస్తుంది. అమ్మ మెరిసే శ్వేతవర్ణ కాంతి పవిత్రతకు, క్షమాశీలతకు, దివ్య తేజస్సుకు ప్రతీక. మహాగౌరి అమ్మవారు సహస్రార చక్రముతో అనుసంధానమై ఉంటారు. ఇది పరమ చైతన్యానికి ఆవాసము. ఆమెను ఆరాధించడం ద్వారా మనసు ఆధ్యాత్మికంగా మేలుకొని జ్ఞాన మార్గములో ముందుకు సాగుతుంది. ఆవిడ కృపతో గత కర్మల నుండి విముక్తి, ఆధ్యాత్మిక పరివర్తన లభిస్తాయి. ఆమె కరుణ పాపక్షయమును ప్రసాదించి మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. పురాణ కథనం ప్రకారము పార్వతీ అమ్మవారు కఠోర తపస్సు చేసి శుద్ధి పొంది తరువాత మహాగౌరిగా అవతరించాడు. ఆవిడ కృష్ణవర్ణం నుండి దివ్య శ్వేతకాంతి గల రూపములోనికి మారటము అజ్ఞానము నుండి జ్ఞాన ప్రకాశము వైపుకి ఆత్మయాత్రని సూచిస్తుంది. తాంత్రిక సాధనలో మహాగౌరి సనాతనమైన సర్వశక్తి స్వరూపము. ఆమె శక్తిని అంతరంగ శుద్ధి మరియు ఆధ్యాత్మిక బలానికి ఆవాహనం చేస్తారు. మంత్రాలు, యంత్రాలు, ధ్యాన పద్ధతుల ద్వారా ఆమెతో ఏకత్వం పొందడమే తాంత్రిక ఆరాధనలో ముఖ్యమైన లక్ష్యము. మహాగౌరి ఆరాధనలో ముఖ్య తాత్పర్యము నిషిద్ధ భావాలు విడిచి ఆధ్యాత్మిక పునర్జన్మని ఆహ్వానించడమే. కాళరాత్రి లాంటి ఉగ్రత్వ రూపాల తరువాత ఆమె శాంతి, కరుణ, దివ్యకాంతి రూపములతో ప్రత్యక్షమవుతుంది. నవరాత్రులలో మహాగౌరీదేవి కరుణ అత్యంత సులభంగా లభిస్తుంది. కాబట్టి ఈ కాలమే అంతరంగములో దివ్య శక్తిని మేలుకొల్పే తాంత్రిక సాధనకు ఉత్తమమైన సమయము. వృషారూఢాం చతుర్భుజాం శ్వేతాంబరధరాం యశస్వినీం దీనానుకంపినీం తాపత్రయహారిణీం శుభ్రాం దేవీం భక్తవత్సలాం శరణ్యాం మహాదేవ ప్రమోదదాం మహాగౌరీం భజామ్యహం. వృషభముపై విరాజిల్లుతూ 4 భుజములతో శ్వేతాంబరధారిణిగా యశస్సుతో ప్రకాశించే, దయతో తాపత్రయాలను హరించే, శుభ్రమైన భక్త సులభ శరణాగత వత్సల మహాదేవునికి ఆనందమును ప్రసాదించే మహాగౌరీదేవిని నేను భజిస్తున్నాను. ఇది ఈ శ్లోక తాత్పర్యము. మహాగౌరీదేవి పవిత్రత, క్షమ, దివ్యకాంతి స్వరూపిణి. ఆమె కరుణతో భక్తులు గత కర్మబంధాల నుండి విముక్తి పొంది ఆధ్యాత్మిక మేలుకొలుపును మరియు మోక్షానందాన్ని అనుభవిస్తారు. మన హృదయాలలో పవిత్రతను నింపి శాశ్వత శాంతి, మంగళము, విముక్తిని ప్రసాదించమని మనమందరము మహాగౌరీదేవిని ప్రార్థిద్దాము.